ఉందని చెప్పాలి. ఆయన కానిది ఏముంది, శివుడు కానిది ఏముంది? పోతన గారు భాగవతంలో అంటారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీయూర్పురసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయ్యము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయం ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు అంటారు. అంతా ఆయనే, అంతా ఆయనదే. ఆయన కానిది ఏదైనా ఉంటే కదూ, అదే ఆత్మస్వరూపంగా అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ మహావాక్యముల చేత ఆత్మస్వరూపంగా నిలబడినటువంటి శంకర భగవత్పాదుల యొక్క సంపదకి పరిమితి ఎక్కడుంది? అందుకని సంపద, జ్ఞానము, అసలు జ్ఞానమన్నది ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే శివుడే. జ్ఞానదాత మహేశ్వర అని శివార్చన చేసిన వాళ్ళు, శివుణ్ణి నమ్ముకున్న వారికి జ్ఞానమునకు లోటు ఉండదని. అంతటి జ్ఞానప్రదాత సాక్షాత్ ఆ శివావతారం శంకరాచార్యులు వారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటుంది వేదం. ఈశాన సర్వ విద్యానాం, సకల విద్యలకు ఆయన ఈశ్వరుడు. అందుకే నటరాజుగా ఉంటాడు. అసలు శబ్దములన్నీ కూడా ఆయన యొక్క ఢమరుకంలోంచి వచ్చాయి. అంతటి మహానుభావుడు. అటువంటి పరమశివుడు సకల విద్యలకు కూడా చక్రవర్తి. అటువంటి పరమశివుడి యొక్క అవతారమైన శంకరాచార్యులు వారు ఇక చెప్పేది ఏముంటుంది? కాబట్టి జ్ఞానమునకు ఆయన సమస్తము. వైరాగ్యము అంటే అన్నిటి మీద అనురక్తి పోయినవాడు అని కాదు అర్థం. వైరాగ్యము అంటే ఏ కోరిక లేనివాడు. అన్నీ తానైపోయిన వాడికి ఇంకా మళ్ళీ తాను కానిది ఏమైనా ఉంటే తాను కావాలి, తను పొందాలని కోరిక. తను కానిదే లేదు. ఆత్మగా అంతటా వ్యాప్తి చెంది అన్నీ అయి ఉన్నవారు, అద్వైత భావన. కాబట్టి ఇంకా ఆయన తాను ఇది పొందాలన్న ఆలోచన ఏ ఉంటుంది? ఉండదు. అందుకని లోకమునందంతా తిరుగుతూనే ఉంటారు, కానీ దేని యందు అనురక్తి ఉండదు. ఆయనే వైరాగ్య ప్రకరణం అని ఒక ప్రకరణాన్ని ఇచ్చారు. ఆ వైరాగ్య ప్రకరణంలో వైరాగ్యం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పారు. ఉదాహరణ చెప్తూ, పరగృహ గృహిణి పుత్ర ద్రవిణానామాగమే వినాశేవా ఖరితౌ హర్ష విషాదౌ కిం వాస్యతాం క్షణం స్థాతు అన్నారు. ఎవరో ఒక వ్యక్తి రహదారి మీద అలా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఏదో ఇంటి ముందు ఒక్క క్షణం ఆగాడు. అలాగే ఒక్క క్షణం ఆగి ఇలా అటు ఇటు చూడడంలో ఆ ఇంట్లోకి చూశాడు. ఆ ఇంట్లో యజమాని కనబడ్డాడు, భార్య కనపడింది. వాళ్ళిద్దరూ ఏదో డబ్బు భర్త భార్యకి ఇస్తున్నాడు. కొడుకు కూతురు పక్కన నిలబడి నాన్నగారండి ఎక్కడికో వెళదామండి అని అడుగుతున్నారు. ఆ ఇంటి వంక చూశాడు. ఇప్పుడు ఆయనకి ఆ ఇంటి యజమాని యోగక్షేమాల గురించి కానీ, ఆయన భార్య యోగక్షేమాల గురించి కానీ, ఆ పిల్లల యోగక్షేమాల గురించి కానీ, ఆ ఇంటి యోగక్షేమం గురించి కానీ ఓ క్షణం ఇంటి ముందు నించున్నవాడికి ఏమైనా అనురక్తి ఉంటుందా? ఏముంటుంది? చూశాడంతే, వెళ్ళిపోతాడు. చూసినా ఏ కోరిక లేదు. అది వైరాగ్యం. అలా ఉండగలిగితే వైరాగ్యం అన్నారు శంకరాచార్యులు గారు. అంటే దేనిని చూసినా దేని యందు అనురక్తి లేదు. అటువంటి వైరాగ్య సంపన్నులు. కాబట్టి భగవంతుని లక్షణం ఏమిటో అదే శంకరాచార్యులు వారి